ఎందుకంటే వారి ప్రతి వాక్యం శ్రద్ధగా విన్నాము. ప్రతి వాక్యం కూడా వారి అనుభవం చెప్పినారని నేను అనుకుంటున్నాను. వారి అనుభవించింది చెప్పారు. ఆయన మాటలు మీరు శ్రద్ధగా విని ప్రతి మాటను ఉపదేశంగా భావించి మీరంతా ఉద్ధరించబడాలని నా ఆశ. చిన్నలు కానీ పెద్దలు కానీ మా శివరుద్ర స్వామి, శివరుద్ర అంటారు నేను. శివరుద్ర స్వామి అంటే నాకన్నా చాలా చిన్నవాడు. నా పుట్టుపూర్వోత్తరాలు ఆయన తెలుసు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలుసు. ఇంతవరకు కూడా ఆ స్వామి ఎక్కడ కూడా తగ్గకుండా కీర్తి ప్రతిష్టతో మా ఏరియాకు మంచి ప్రతిష్ట పేరు తెస్తున్నాడు. మా ఊరికి మేము చాలా ధన్యులమని భావిస్తున్నాం. సదా వారికి ఆశీర్వాదం నాకు ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా గొప్పదే. మరి ఆయన చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకున్నాడు. ఆ సన్యాసం ఎలా ఉండాలో అలానే ఉంటుండో అది మరీ గర్వించవలసిన విషయం. చాలామంది కొంతమంది సన్యాసం పుచ్చుకుంటారు, కానీ సన్యాసి ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. డబ్బు కొరగా గాలి కొరగా ఏ రకంగా